మహర్షులారా, మూడు లోకాలకు కూడా వెళ్ళండి. త్రిగుణములు ఉన్నాయి, తమోగుణము, రజోగుణము, సత్వగుణము. రజోగుణము, తమోగుణము, సత్వగుణము ఈ త్రిగుణములలో సత్వగుణము శాంతానికి ప్రతిరూపం. మిగతా గుణములు రజోగుణము అహంకారానికి ప్రతిరూపం, తమోగుణము స్వార్థానికి ప్రతీక, సత్వగుణము శాంతానికి ప్రతీక. కాబట్టి మూడు మూర్తులను పరీక్ష చేసి ఆ మూడు మూర్తులలో సత్వగుణ ప్రధానుడైనటువంటి దేవదేవుడు ఎవరో, శాంతమూర్తి శాంత స్వభావుడైనటువంటి దయను పంచే దయామయుడు ఎవరో మీరే గుర్తించి అట్టి సత్వగుణ సంపూర్ణుడైనటువంటి శాంతమూర్తి అయిన భగవంతునికి మీ యజ్ఞఫలాన్ని ధారపోయండి అని చెప్పి నారద మహాముని సలహా ఇచ్చాడు. చాలా సంతోషపడ్డారు మహర్షులంతా. ఇక నారద మహాముని పరమాత్మనే ధ్యానం చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. జై ఇందిరారమణ గోవింద. నారద మహాముని అనుకుంటూ ఉన్నాడు, చాలా మంచి పని చేశాను నేను. ఎందుకంటే మా తండ్రి గారు నా భుజస్కంధాల మీద ఒక బృహత్తర కార్యక్రమాన్ని మోపారు. ఆ కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని నా యోచన. నా తలపో ఫలం పవక నాటక మోడితే అందుచే మూడు మూర్తులను సమయంబు అయ్యా నారద మహాముని అనుకుంటున్నాడు, చాలా చక్కగా నా యొక్క యోచన నిజమవుతుంది. ఇక్కడ నా మహర్షులందరికీ కూడా ఒక తపవ పెట్టాను. మూడు మూర్తులను పరీక్ష చేయడానికి వాళ్ళు వెళ్ళక తప్పదు. వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే ఆ సందర్భంలోనే మా తాత శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి భూమికి రాక తప్పదు. చాలా సంతోషము తండ్రి, సర్వముని సంకల్ప ప్రకారమే జరుగుగా కానీ తండ్రి గారిని స్మరించుకుంటూ భగవంతునికి సమర్పణ చేసుకుంటూ తాను చేస్తున్నాను అనేటటువంటి ఆ మాట ప్రక్కన పెట్టి భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఈ కార్యక్రమము అని సత్సంకల్పం చేత భక్తి చేత ఆ భగవంతుని నామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు నారద మహాముని.